క్రికెట్లో కెప్టెన్సీ అంత ఈజీ కాదు. జట్టును నడిపించడం మామూలు విషయం కాదు. అంతర్జాతీయ స్థాయిలో అయితే ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రత్యేకించి ఐపీఎల్ లాంటి లీగ్లో ఇంకా ఒత్తిడి ఉంటుంది. టీమిండియాతో పాటు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. తాను కెప్టెన్సీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్సీబీ జట్టు బాధ్యతల నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలు కూడా విరాట్ కోహ్లీ పంచుకున్నాడు. ఒత్తిడి తట్టుకోలేకే తాను కెప్టెన్సీ వదిలేసినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2019 వరకు 3 సీజన్ల పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆ 3 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్గా, కెప్టెన్గా వ్యవహరించారని, అయితే తన ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణించాలని తనపై ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రతి మ్యాచ్లో బ్యాటర్గా విజయవంతం కావడంతో పాటు కెప్టెన్సీలోనూ తనపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియాతో పాటు ఆర్సీబీ విషయంలోనూ అంచనాలు, ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. బ్యాటింగ్తో పాటు సారథిగాను విజయవంతం కావాలనే అంచనాలతో ఒత్తిడికి గురయ్యానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు అదే ఆలోచనతో ఉండేవాడినని, దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయానని తెలిపాడు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు విరాట్ అసలు విషయాన్ని వెల్లడించాడు. బ్యాటర్గా రాణించడం కోసం, ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. ఆటలో ఎక్కువ రోజులు కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పదన్నాడు. ఇదిలా ఉంటే సహచర ఆటగాళ్లతో తన ఫ్రెండ్షిప్ గురించి కూడా కోహ్లీ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఇషాంత్ శర్మతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పాడు. మొదటి రోజు నుంచి కలిసి ఆడినా, ఆడకపోయినా అతడిలో ఎలాంటి మార్పు లేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతి ఒక్కటి తనతో పంచుకోగలనని, కాబట్టి ఇషాంత్ తన జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.